అందరికీ నమస్కారం అండి. నిన్న జరిగిన అసెంబ్లీ సమావేశంలో వచ్చే మార్చి నెలలో అమలు చేయే పథకాల వివరాలను సీఎం చంద్రబాబు నాయుడు గారు తెలియజేశారు. సో ఏ పథకాలు ఏ తేదీల్లో అమలు చేస్తారనే విషయాలను ఈ వీడియోలో మీకు చెప్తాను. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. సో మొదటిసారి ఈ ఛానల్ చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టాపిక్లోకి వెళ్ళినట్టయితే సో హామీల అమలుకు సంబంధించి ఒక షెడ్యూల్ అనేది చెప్పడం జరిగింది. సో సీఎం గారి మాటల ప్రకారం సో హామీలు అనేది మార్చి నెలలో అమలు చేస్తామని చెప్పారు. సో ఇక్కడ చూసినట్టయితే హామీల షెడ్యూల్ ఇది. వేసవి సెలవుల తర్వాత పాఠశాలలు తెరిచే నాటికి డిఎస్సి ద్వారా 16,324 ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేస్తాము. సో టీచర్ల భర్తీ అనేది చాలా రోజులుగా ఉంది. సో వీటిని భర్తీ చేయడం అనేది ఖచ్చితంగా స్కూల్ స్టార్ట్ అయిన అడిగి చేస్తామని తెలియజేశారు. అలాగే మే నెలలో తల్లికి వందనం డబ్బులు జమ చేస్తాం. చదువుకునే పిల్లలు ఎందరున్నా అందరికీ సొమ్ములు ఇస్తాం. సో తల్లికి వందనం సంబంధించి ఇది బిగ్ అప్డేట్ అండి. మే నెలలో తల్లికి వందనం అంటే ఒక్కొక్క పిల్లవాడికి 15,000. సరే ఎంతమంది ఉంటే అన్ని 15,000 అయితే తల్లి అకౌంట్లో జమ చేయడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి పిల్లల హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఖచ్చితంగా ఉండాలి. సో దానికి సంబంధించి కూడా ఒక వీడియో చేశాను, చూడండి. అలాగే పిల్లలు ఎవరైనా లేకపోతే వాళ్ళని యాడ్ చేసుకోవాలి. దానికి సంబంధించి కూడా వీడియో నెక్స్ట్ చేస్తాను. ప్రతి తల్లికి కూడా బ్యాంక్ అకౌంట్, అలాగే బ్యాంక్ అకౌంట్ అనేది ఆధార్కు లింకప్ అయి ఉండాలి. సో అవి ఉంటేనే మీ అకౌంట్లో అమౌంట్ అయితే పడడం జరుగుతుంది. సో నెక్స్ట్ అన్నదాత సుఖీభవ కింద ప్రతి రైతుకు 20,000 అందజేయడం జరుగుతుంది. అంటే కేంద్రం ఇచ్చే 6,000కు రాష్ట్ర ప్రభుత్వం మరో 14,000 జత చేస్తుంది. సో మొత్తం 20,000 అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే మత్స్యకారులకు ఏటా చేపల వేటకు విరామానికి ముందే 20,000 చొప్పున ఇస్తామని తెలియజేశారు. సో నెక్స్ట్ త్వరలో నిరుద్యోగ వృత్తి 3,000 ఇస్తాం. సో ఎన్నికల హామీ మేరకు నిరుద్యోగులకు 3,000 అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇంకొకటి, ప్రభుత్వం ఏర్పడి ఏడాది అయ్యే సందర్భంగా జూన్ 12న 5 లక్షల ఇండ్లు కట్టి పేదలకు అందజేస్తాం. సో ఇది ఇంటి కోసం ఎదురు చూసే వాళ్ళకి చాలా ముఖ్యమైన అప్డేటే. ఎందుకంటే జూన్ 12న గవర్నమెంట్ ఏర్పడి సంవత్సరం అవుతున్న సందర్భంగా 5 లక్షల ఇండ్లు అయితే పేదవాళ్ళకు ఇవ్వడం జరుగుతుందని తెలియజేశారు. సో దీనికి సంబంధించి వాళ్ళు రైస్ కార్డులు ప్రామాణికంగా తీసుకొని చేయాలని అంటున్నారు. సో ఆ విధంగా దానికైతే ఇంకా డేట్ రాలేదు. సో అది వచ్చిన వెంటనే నేను తెలియజేస్తాను. అలాగే ఇంకా దీనికి సంబంధించి ఉగాదికి ఆడవాళ్ళకి ఉచిత బస్సు ప్రయాణాన్ని కూడా తెలియజేశారు. సో ఉగాది నుంచి అది కూడా అమలవుతుంది. సో చూశారు కదండి, ఈ స్కీమ్స్ అన్నీ కూడా మార్చి నెలలో నెక్స్ట్ రాబోయే నెలల్లో అమలు చేయడం జరుగుతుంది.